జాతీయ సమైక్యత హిందూ ముస్లిము లేదా ఇండియా పాకిస్తాన్ అనే టాపిక్ ఏమైనా ఉందా అక్కడ? జాతీయ సమైక్యత అనే టాపిక్ ఉంది. ఓకే, జాతీయ సమైక్యత అనే టాపిక్ ఉంది తప్ప మతాల మీద దాని మీద లేదు. అది మీకు యూబీఏ సెన్సార్ వచ్చినప్పుడే మీకు అర్థమై ఉంటుంది. అలాంటివి ఏం లేవు మన దాంట్లో, అలాంటి కాంట్రవర్సీలు ఏం లేవు. ఇతను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా డైరెక్టర్. విలేకరులు అడుగుతున్నారు ఇండియా పాకిస్తాన్ అని కానీ హిందూ ముస్లిం అని ఏమైనా పదాలు ఏమైనా వాడారంటే దానికి సమాధానం చెప్పాల. జాతీయ సమైక్యత గురించి ఉంది అని చెప్పి చెప్తున్నారు. పాత బస్తీ పాకిస్తాన్ ఏదో డైలాగ్ తెలియదు. అది నేను వెళ్ళేది పాత బస్తీనే కానీ పాకిస్తాన్ కాదు కదా అని అంటున్నాడు. అక్కడ ఏదో గడ్డం టోపీ పెట్టుకుని ఒక ముస్లిం వ్యక్తి బొడ్డు తీసేటి వెళ్ళండి సార్, మీరు పాత బస్తీ వెళ్తున్నారు కదా అంటే ఆ డైలాగ్ను హీరో కంటెంట్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం చెప్తున్నారు. ఈ విషయం గురించి డైలాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడం ఏంటంటే, ఆయన నటించిన వ్యక్తి మామూలు వ్యక్తి ఏం కాదు. ఆయన ఒక హీరో, పెద్ద హీరో, 2 తెలుగు రాష్ట్రాల్లో, తర్వాత పార్టీ వ్యవస్థాపకులు, కులమతాలకు అతీతంగా, తర్వాత 2 సార్లు 3 సార్లు పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి, తర్వాత చంద్రబాబు గారు బీజేపీతో జతకట్టిన తర్వాత పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో సేవలు అందిస్తూ ఉన్నారు, విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఆ డైలాగ్ చెప్పాడు. అందుకోసం ఆ డైలాగ్ ఫేమస్ అయిపోయింది. సరే, మీరు అది పాకిస్తాన్ కాదు పాత బస్తీ అన్నారే, పాకిస్తాన్లో దేవాలయాలు ఉన్నాయి సార్. ఇప్పటికీ ధూప దీప నైవేద్యాలతో వెలుగుతున్న దేవాలయాలు, చాలా పురాతనమైన చరిత్ర కలిగిన దేవాలయాలు పాకిస్తాన్లో ఉన్నాయి. మరి డైలాగ్ చెప్పేటప్పుడు మీరు చూసుకోవాలి కదా సార్. వాడేవడో పనికి మాలినోడు రైటర్ రాసిస్తే, వీడు డైరెక్టర్ గాడు డబ్బుల కోసమో కాసుల కక్కుర్తి కోసమో వాడు మీ చేత అది పలికిస్తే మీరు ఎలా పలుకుతున్నారు సార్? ఉప ముఖ్యమంత్రి గారు, మీకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు కదా. పాత బస్తీ అంటే ఓల్డ్ సిటీ, న్యూ సిటీ, ఓల్డ్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ, అంతే తేడా. ఎక్కువగా ఒక వర్గానికి సంబంధించి ముస్లిం వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా అక్కడ నివసిస్తూ ఉండొచ్చు, అంతే. పాత బస్తీలో అయిన దేవాలయాలు ఉన్నాయి తెలుసా సార్? హరిశంకర్ డైరెక్టర్, రైటర్గా పవన్ కళ్యాణ్ గారిని మీరు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. 200 నుంచి 300 దేవాలయాలు ఉన్నాయి. 60 నుంచి 80 పెద్ద పెద్ద దేవాలయాలు పాత బస్తీలో ఉన్నాయి. చార్మినార్ పాత బస్తీలోకే కదా. చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా ప్రసిద్ధి, పురాతనమైన చరిత్ర కలిగిన ఆలయం. కొన్ని లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. కాకతీయుల కాలం పోయిన తర్వాత కుతుబ్ షాహీ నిజాం కాలం 16-19 శతాబ్దంలో దాదాపు కొన్ని వందల వేల గుడులు కట్టించారా ముస్లిం నవాబులు. తెలుసుకోవాలి కదా చరిత్ర. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్, జగదీశ్వర ఆలయం, హనుమాన్ టెంపుల్, చెన్నకేశవ ఆలయం, సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం, లాల్ దర్వాజా, ఇన్ని ప్రముఖమైన దేవాలయాలు ఉంటే మరి అదేదో పాకిస్తాన్తో పోలుస్తారేంటి? పాకిస్తాన్ దీని సంబంధం ఏంటి? పాకిస్తాన్లో దేవాలయాలు ఉన్నాయి. పాకిస్తాన్ పార్లమెంట్లో ప్రముఖ హిందీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు, హిందువులు. మరి ఎలా సార్? మీరు చెప్తున్నారు కాబట్టి ఏదో పనికిమాలినోడు ఆడ డైలాగ్ చేస్తే బాధ ఉండదు. మీరు ప్రముఖులై ఉండి, ఒక ఉప ముఖ్యమంత్రి అయి ఉండి, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల చేత ఓట్లు తీసుకున్న ఒక ఎమ్మెల్యే అయి ఉండి, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేస్తూ ఉండి, మన భారతదేశంలో, మన హైదరాబాదులో, మన తెలంగాణ రాష్ట్రంలో ఒక బస్తీని పాకిస్తాన్తో పోల్చి చెప్పడం మీది తప్పు కదా, నేరం కదా. హైదరాబాదులోనే ఏళ్ల తరబడి హైదరాబాదులోనే నివాసం ఉంటున్న మెగా కుటుంబానికి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, హరీష్ శంకర్ కానీ, నిర్మాతకు కానీ, అందులో పనిచేస్తున్న సహా టెక్నీషియన్స్ కానీ, సహా నటులకు కానీ ఎప్పుడైనా మీరు ఓల్డ్ సిటీ చార్మినార్కి వెళ్ళేటప్పుడు బొట్టు తీయమని ఎవడైనా చెప్పాడా? లేదా అక్కడ ఉన్న టోపీ గడ్డాలకి ఏమన్నా హిందువులు మీరు గడ్డాలు టోపీలు తీయండ్రా అన్న వివాదాలు ఎప్పుడైనా జరిగిందా? మరి ఏమీ లేని విషయాన్ని ప్రాపగండా చేస్తున్న ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మీరు ఇలా చేయడం చాలా తప్పు.